హాయ్ అండి. నేనైతే మీకు హ్యాపీ న్యూ ఇయర్ చెప్పిన నిన్న, అంటే అడ్వాన్స్గా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి వీడియో పెట్టిన. నాకైతే ఫుల్ కోపం వచ్చిందండి. ఫుల్ అలసిపోయినా నేను నిన్న మంచిర్యాల నుండి ఇక్కడికి హైదరాబాద్కి వచ్చినాం మేము. అయినా కూడా ఒకటి ఏదో పెడదాంలే అని చెప్పి నా ఓపికకు తగ్గట్టు నేను ఒక వీడియో పెట్టినండి మీకు నిన్న. నేను ఒకటి చేస్తా చూడండి. ఫుల్ చలి పెడుతుందండి, చెద్దరు కప్పుకుంటాను. అయితే అది పెట్టి రోజుగా నాకు ఫుల్ కోపం వచ్చింది, బాధ అనిపించింది. నేను మీకు హ్యాపీ న్యూ ఇయర్ పెట్టి ఒక వీడియో పెడితే మీరు ఒక్కరన్నా నాకు ఒక్కరు కూడా హ్యాపీ న్యూ ఇయర్ చెప్పలేదు. మళ్ళీ ఒక లైక్ లేదు, ఒకటి అసలు వ్యూస్ లేవు, అసలు షేర్ చేయడం లేదు, అసలు కామెంట్ లేదు, అసలు ఏమీ లేదండి. నేను మళ్ళీ ఏం చేసిన అంటే పొద్దున తీసి పడేసినది. కొన్ని వీడియోస్ పెట్టి కూడా అవన్నీ తీసేసిన. ఫుల్ కోపం వచ్చింది. మళ్ళీ ఒకటి ఇప్పుడు నాకు 5 అండి అక్కలు. నా అక్కలు ఎక్కడైనా ఉంటే చూడండి అక్కలారా, అక్కల బిడ్డలు కూడా చూస్తున్నారు కావచ్చు, చూసుకోండి. నేను ఇట్లనే పెడతా అండి ఇక వీడియోలు. అంటే నాకు కొంచెం ఏమంటారండి, నాకు మెంటల్ అవుతుందండి. మెంటల్ అంటే ఆ మెంటల్ కాదండి, అంటే అంటే అంత అసలు ఇక నాకు నచ్చలేదండి, అంతే అండి. చెద్దరు తీసేసిన అని మళ్ళీ చెద్దరు కప్పుకుంటాను. నాకు చలి పెడతాను, ఏం కాదు, ఏమైతే చలి పెడుతుంది. నాకు స్వెటర్ ఉందండి, స్వెటర్ వేసుకోవాలి అసలు. నేను ఇట్లా వేసుకున్నాను, ఓకేనా అండి. అది వేసుకుంటే మరీ ఏదో అన్నట్టు అయిపోతుంది, బోమ్ అన్నట్టు అవుతుంది. అయితే నాకు బాధ అనిపించిందండి, కోపం వచ్చి తీసేసిన. మళ్ళీ ఇప్పుడు ఇందాక ఒక వీడియో నేను నిన్న మంచిర్యాల నుండి వచ్చేటప్పుడు అక్కడ తీసుకున్నా, అది పెట్టేసిన. అక్క ఇస్ అమ్మ అని పెట్టిన, అంటే అక్క అమ్మతో సమానం అని పెడితే దానికి ఏదో అట్లా 2500 వ్యూస్ వచ్చినాయి. 25 కదా, 1-2 లైక్లు వేసారండి. ఏదో భిక్షం వేసినట్టు ఎవరో నాకు. ఎందుకండి, నేను ఎన్నో వీడియోలు చూస్తున్నా, అంత పిచ్చి ఉన్న వీడియోలు కూడా ఎన్ని పెడతాను చెప్పు. ఇచ్చే వాళ్ళకే ఇస్తారా అండి? ఇక మళ్ళీ లేని వాళ్ళకి నేనే కాదండి, కొత్తగా ఎందరో యూట్యూబ్లు స్టార్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఇంకా పెట్టే వాళ్ళకే ఫుడ్ పెడతారా అండి? పెడితేనే ఉంటారా ఫుడ్? పెట్టే వాళ్ళకే పెడతారా? ఇక కొత్త వాళ్ళకి పెట్టు లేదా ఫుడ్? ఆకలి తీర్చిన వాళ్ళకి పెట్టడం అవసరం లేదండి. ఇప్పుడు ఆకలితో ఉన్న వాళ్ళకి పెట్టాలండి మీరు ఫుడ్డు. 2 లైక్లు ఏదో పడేసిరండి భిక్షం. చెప్పుకుంటే సిగ్గుపోతుందండి. ఇప్పుడు చెప్తున్నా అండి, మీకు అందరికి హ్యాపీ న్యూ ఇయర్ అండి. కానీ హ్యాపీ న్యూ ఇయర్ లేదు ఈరోజు. నేను చాలా ఫీల్ అయినా. నాకు అంటే అంటే వ్యూస్ కోసం అనే కాదు, యూట్యూబ్ అని కాదు, పర్సనల్ ప్రాబ్లమ్స్ కూడా అండి. దాంట్లో నాకు ఒకటి బాధ ఉంటే, ఒకటి ఏదైనా హ్యాపీనెస్ ఉంటే నేను దాన్ని బట్టి తృప్తి పడతా. కానీ నాకు అన్ని బాధలే అండి. అసలు నాకు హ్యాపీ న్యూ ఇయర్ నేను ఎవరికి చెప్పలేదండి హ్యాపీ న్యూ ఇయర్ ఈరోజు. నా కొడుకు, మా సెకండ్ అబ్బాయి, నా కొడుకు హ్యాపీ న్యూ ఇయర్ అని నైట్ 12 తర్వాత ఫోన్ చేసిండు, చెప్పిండు. మళ్ళీ నాకు అది వీడియోస్ పెట్టిండు, చిన్న హ్యాపీ న్యూ ఇయర్ వీడియోస్ పెట్టిండు. మళ్ళీ ఇప్పుడు ఇందాక కూడా ఫోన్ చేసి మాట్లాడి నా కొడుకు. అంతే తప్ప నేను ఎవరికి, బయట వాళ్ళకి ఎవ్వరికి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పలేదండి. కాబట్టి నేను ఇప్పుడు చెప్తున్నా మీకు హ్యాపీ న్యూ ఇయర్. కానీ ఏమైనా వేస్ట్ అండి, మీరైతే నాకు సపోర్ట్ చేస్తలేరు. నేను వేస్టా, మీరు వేస్టా, అది ఇక పక్కన పెడితే అంతే వేస్ట్ అండి. అట్లా అయితే నేను ఏమంటున్నా అంటే అండి, ఒక్కొక్కరికి బట్టి పిచ్చి వాటికి వేయాలండి. ఏంటి 8K నట, 4K నట, 9K నట, ఏంటి లైక్స్. ఇక కామెంట్స్ అయితే ఇవి. ఇక నాకు తెలిసి వ్యూస్ అయితే అందులో లోపలికి వెళ్ళిపోతే వ్యూస్ కూడా చూడొచ్చు వాళ్ళకి ఎంత వచ్చింది అనేది. వ్యూస్ ఇక ఏ మిలియన్లు ఉంటాయో అండి, ఎన్ని ఉంటాయో, మిలియనే ఉంటుందో, 2 మిలియన్లు ఉంటాయో, 3 మిలియన్లు ఉంటాయో, ఎన్ని ఉంటాయో తెలియదు. నేను ఒకసారి ఆల్రెడీ అంటే ఇట్లా చెప్పచ్చో చెప్పరాదో కానీ ఒకసారి వీడియోలు మొత్తం డిలీట్ చేసిన అండి. ఆ మధ్యలో ఎప్పుడు ఆగస్టులో డిలీట్ చేసేసిన. ఒకసారి డిలీట్ అయిపోయినాయి వీడియోలు మొత్తం. ఆ డిలీట్ చేయడానికి ముందు కూడా నేను డిలీట్ చేసేస్తా అన్న చేసేసిన. మళ్ళీ పెట్టా అనుకున్నా. అంటే నాకు నిజమండి ఫ్రెండ్స్, మీకు అంటే నాకు ప్లీజ్ అండి, నాకు సపోర్ట్ చేయండి. నేను ఈ పెద్ద వీడియోలనే చెప్తున్నా అండి, ముక్కలలో ఇవన్నీ చెప్పరాదు. నా వీడియోలు చూడండి, పెద్ద వీడియోలు. అది ఎవరెవరో ఏదేదో అది ఇంత ముక్క అతికిచ్చి పెట్టింది అనుక నా వీడియోలు ఏమంటారు అండి, న్యాచురల్ అండి, అంటే ఒరిజినాలిటీ, దాంట్లో ఏమి డూప్ ఉండదు. కాబట్టి నేను పెట్టేది చూడండి. నాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, చాలా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దానివల్ల చాలా టెన్షన్ పడుతున్నా. ప్లీజ్ అండి, ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయండి. నేను దేంట్లో ఒక దాని మీద పోవాలని ఉందండి. నాకు చాలా తలనొప్పి అండి, మస్తు తలనొస్తుందండి. ఈరోజు చాలా రోజుల తర్వాత ఫుల్ అలసిపోయినా నేను అటు నుంచి వచ్చి. చూడండి, నేను పోయిన బుధవారం రోజు ఇటు వస్తే మళ్ళీ సండేనే మళ్ళీ సమ్మక్క జాతర వెళ్ళామండి. వెళ్ళి అటు నుంచి అట్లా
సమ్మక మేడారం నుంచి గారపల్లి మళ్ళీ మాకు వెహికల్ లేదండి, కారు షోరూంలో ఉన్నది. బస్కి వెళ్ళినాం, బండి తీసుకుపోయేటట్లేదు, మరి బండి స్కూటీ పాతదండి, అది ఎక్కడ ఏం ఖరాబ్ అవుతుందో తెలియదని చెప్పి బండి తీసుకెళ్ళలేదు. బస్సులోకి వెళ్తే చాలా ఇబ్బంది అయిందండి. మేడారం వెళ్ళి మేడారం నుంచి గారపల్లి రావడానికి ఎంత రిస్క్ పడ్డావో మాకు తెలుసు. గారపల్లి నుంచి గోదరికాని తొందరగా దొరికింది, గోదరికాని నుంచి మంచిర్యాల. అక్కడ కొంచెం పని ఉంటే తెల్లవారి అంటే మండే మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేసరికి టైం అయిపోయింది. అక్కడ నుంచి ట్యూస్డే రోజు నాకు బయట పని ఉండే, అటు వెళ్ళి వచ్చేసరికి అది ఆ రోజు గడిచిపోయింది. అంటే మంచిర్యాలలో పని ఉండే. తర్వాత వెనస్డే రోజు ట్యూస్డే అయింది కదా, వెనస్డే కదా, నిన్నే కదా మనం వచ్చిందా, ట్యూస్డే అయిపోయింది. వెనస్డే రోజు నేను స్టార్ట్ అయినామండి. మళ్ళీ ఎంత అంటే అండి, నన్ను ఒక 100 మంది, ఒక 50 మంది, 100 మంది కొట్టి తుక్కు కొట్టి అలా పడేసినట్టు అనిపిస్తుందండి బస్సులో. చాలా అంటే ప్లీజ్ ఫ్రెండ్స్, నిజంగా అండి నాకు ఇప్పుడు కూడా ఏడిపోస్తాను అంటే ఇవాళ ఇది కూడా ఏడిపోస్తాను అంటే ఇది కోసం కాదండి, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, చాలా కష్టాలు ఉన్నాయి. అయితే దాంట్లోకి తోడు ఇది నాకు నచ్చినది అంటే దీని మీద పడిపోతే నాకేమన్నా మంచిగా ఉంటుందేమో అని చెప్పి నేను ఇదొకటి నేను చేస్తున్నా అండి. దానికి మీరు మీ ఎంకరేజ్ కావాలండి. అంటే ఏంటంటే నాకు కొంచెం సపోర్ట్ చేస్తూ కొంచెం లైక్లు షేర్లు అవి ఇస్తే నేను కొంచెం ముందుకు వెళ్ళిపోతా. అంటే నాకు కొంచెం అంటే ఏమైనా మానసికంగా ఏమైనా టెన్షన్స్ ఉన్నా నేను వాటిని కొంచెం పోతాయి, నాకు అది అంత బాధ కనబడదు. చూడండి మీరు ఇవ్వండి నాకు కన్ను చాలా ప్రాబ్లం అంటే ఇప్పుడు నాకు ఎక్స్ ఉన్న వాళ్ళండి, నాకు చాలామంది ఎక్స్ ఉన్నారండి. వీడియోలో చెప్పచ్చో చెప్పరాదో కానీ సరే, నేను మంచామనా చెడ్డామనా మేము ఏంటిది ఎట్లా అన్నదా దేవుడు తెలుసు, మాకు తెలుసు. నాకు నో ప్రాబ్లం అండి, నేను ఎవరి గురించి ఏం పట్టించుకోను, నాకు అవసరం లేదు, నేనేంటిదో నాకు తెలుసు. కానీ నా కన్ను ప్రాబ్లం చాలా ప్రాబ్లం ఉన్నదండి. కన్ను నాకు తలనొప్పి అంటే ఎట్లా అంటే ఇటు సైడ్ ఏముండదండి, ఇగో ఇక్కడ కన్ను, ఇక్కడ ఇది తల అండి, తలనొచ్చి తల తిప్పుతుంది. బీపీ చాలా తక్కువ ఉంటుంది. కానీ ఏమవుతుందంటే మధ్యలో కోపం వస్తుందండి, మాకున్న టెన్షన్లలో కోపం వస్తుంది. కానీ అది మరీ ఏమంటారు డేంజర్ అండి. నాకు అప్పుడు ఆ టైంలో అరుస్తా అండి, నాకు కోపం వస్తే చాలా అరుస్తా నేను. ఎట్లా అంటే ఒక 200 రేంజ్కి వెళ్ళిపోతుందండి నాకు తెలిసి. అట్లా అరిచినప్పుడు నాకు ఎట్లున్నదంటే అండి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు నాకు ఈ కన్ను దానికోసం అయితే ఏమో నాకు ఇక్కడ ఉన్న ప్రాబ్లాలతోటి మాకున్న పనుల వల్ల మరి మేము పోతామా లేదా తెలియదు. అక్కడ మేము వెళ్దామనేది అనుకుంటున్నాం. మేము 9వ తారీఖు అయితే కేరళ అంటే 8 రోజులు వెళ్ళాలండి, ఒక రోజు పడుతుంది ట్రైన్లో. అంటే మాకు ట్రైన్ అయితే ఇంకా రిజర్వేషన్ కాలేదు. మా అబ్బాయి చేస్తా అన్నాడు, ఏంటిది మన తత్కాల్ చేస్తా అన్నాడు. తత్కాల్ అయితేనేమో ట్రైను, లేదంటే ఫ్లైట్కి వెళ్తాం అనుకుంటున్నాం. నాకు ఇక్కడ అన్నీ కరెక్ట్గా ఉంటే వెళ్తా. 20 డేస్ ట్రీట్మెంట్ అండి, 20 డేస్ ట్రీట్మెంట్. నేను ఇట్లా అరుచుకుంటా, టెన్షన్ పడుకుంటా ఆ ట్రీట్మెంట్ తీసుకున్నా నాకు అది పని చేయదండి. నేను మీకు ఒకటి ఆ మధ్యలో 2 సార్లు వీడియోలు నేర్చుకుంటూ పెట్టిన. మీరు అంటే నేనంటే పడని వాళ్ళు చాలామంది ఉంటారు కావచ్చు, కానీ నేనంటే నచ్చిన వాళ్ళు కూడా ఎందరో కొందరు ఉన్నారని అయితే కోరుకుంటాను అండి. నేను మీ ఆశీర్వాదంతో అంటే అది ఏమవుతుందో తెలియదు, లాస్ట్లో రిజల్ట్ ఎట్లా వస్తుందో తెలియదు, కానీ అదైతే ఆగిపోయిందండి. నాకు ప్రాబ్లం అయితే కాలేదు, నేను కోరుకున్నది అయితే జరిగింది. మీరు ఇప్పుడు కూడా నాకు అక్కడికి వెళ్ళి మంచిగా ట్రీట్మెంట్ తీసుకొని నాకు ఇక్కడ ఒక పని ఉందండి, ఆ పని కావాలని నాకు ఆశీర్వదించండి. అంటే ఈలోపు నేను అటు వెళ్ళలోపు ఇక్కడ ఒక పని ఒక రిజల్ట్ కనబడితే నేను వెళ్తా అండి, లేకపోతే వెళ్ళను. ఎందుకంటే అంత టెన్షన్ పెట్టుకొని అంత దూరం పోయి అంత డబ్బులు ఉడగొట్టుకొని ఆ ట్రీట్మెంట్ కరెక్ట్ తీసుకోకపోతే మంచిగా ఉండదండి. మళ్ళీ ఆ ట్రీట్మెంట్ ఏంటంటే ఏదో కాదండి, మన బ్రెయిన్కు దానికి సంబంధించింది. ఇదేంటిది ఏం చేస్తారు, అది దాన్ని మూలికలతోటి ట్రీట్మెంట్ చేస్తారంట అండి, మసాజ్లో ఏదో ఏం చేస్తారో అక్కడ పోతే నాకు కొన్ని టెస్టులు చేస్తారంట, టెస్టులు చేసి అవి చేస్తారంట. అలాంటి ఎట్లుంటారంట అండి, నాకు ఇక్కడ నుంచి డాక్టరే రికమెండ్ చేయడానికే అన్నారు. మీరు అంత కరెక్ట్గా ఉంటేనే హెల్తీగా ఉండి అన్ని హెల్తీ అంటే ఫుడ్ అది మంచిగా తినాలని చెప్పిరండి. 4 hours ఉంటుందంట, 3 or 4 hours ఉంటుందంట ట్రీట్మెంట్. మరి పొద్దున సాయంత్రం, ఇక్కడైతే రోజు పొద్దున అన్నారు, కానీ మాకు ఇక్కడ కదా మాకు కేరళకే రాసిండ్రు. ఇక్కడైతే రోజు 3-4 hours 9 నుంచి 1 వరకు ఏమన్నారు, 4 hours అన్నారు. మరి అక్కడ ఎట్లుంటుందో అక్కడైతే పొద్దున సాయంత్రం అని అన్నారు. కానీ మేము అక్కడికి పోతే నాకు టెస్టులు చేస్తే నాకున్న దాన్ని బట్టి ఎంతసేపు కానీ చేస్తారు. కాబట్టి అంత ట్రీట్మెంట్ చేసుకుని డబ్బులు కూడా చాలానే అవుతాయి అండి, నాకు తెలిసి బాగానే అవుతాయి. చెప్పిర్రు వాళ్ళు కొన్ని, కానీ అదా చెప్పినట్టు కూడా ఉండదని అనుకుంటాను నేను. అంటే రూమ్కి వేరే ఛార్జెస్, రూమ్ బుక్ చేసుకున్నాం ఆల్రెడీ, రూమ్కి వేరే. ఫుడ్ అంటే ఫుడ్ నేను వాళ్ళే పెడతారు కావచ్చు అనుకున్నా, కానీ వాళ్ళు పెట్టారంట. మేము క్యాంటీన్లో తినాలట, ఫుడ్కి వేరే, రూమ్కి వేరే, డాక్టర్ ఫీజు వేరే, అవన్నీ వేరే ఉంటాయండి. అవన్నీ డబ్బులు కూడా చాలా డబ్బులు అవుతాయి. అన్ని డబ్బులు పెట్టుకొని వెళ్ళి తృప్తిగా లేకపోతే అంటే నేను టెన్షన్ పడకుండా కూల్గా లేకపోతే మాత్రం ఆ ట్రీట్మెంట్ వేస్ట్ అండి, నేను వెళ్ళను.
అంటే నేను అనుకునేది ఇప్పుడు ఈ లోపు నేను లోపు నేను అనుకునే పని కావాలి అంటే ఒక రిజల్ట్ అవడం అంటే ఇప్పుడే అవ్వదు, కొంచెం టైం పడుతుంది, కానీ రిజల్ట్ నేను ఏమైతే అనుకుంటానో అది కావాలని నన్ను ఆశీర్వదించండి, నాకు బ్లెస్ చేయండి. నేనంటే పడని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏడుస్తారు, ఏడ్చుకొని అండి ఏడ్చుకోండి, మీరు ఏడుస్తూనే ఉండండి నా మీద. నేను ఎవరి మీద ఏడవనండి, ప్రామిస్ దేవుడి మీద ఒట్టే చెప్తాను, నేను ఒకరి మీద ఏడవనండి. అంటే నా పగోళ్ళ మీద అయినా ఏడవా, నాకు కావాల్సిన వాళ్ళ మీద, అంటే నాకు నచ్చిన వాళ్ళ మీద ఏడవా, నాకు నచ్చిన వాళ్ళ మీద ఏడవా, నేను ఎవరి మీద ఏడవనండి. అనాలనిపిస్తే డైరెక్ట్ ఒక మాట అంట అంతే. అంటే అనుడు అంటే తిట్టడం కాదండి, ఏదైనా ఇది మాట్లాడాలంటే అది మాట్లాడేస్తా అంతే. వాళ్ళ మీద ఏడ్చుకుంటా, వాళ్ళ నాశనం కోరుకుంటా అలాంటివి చేసుకుంటా నేను ఉండనండి. నేను ఇంత ఎమోషనల్గా ఎందుకు చెప్తానంటే అసలు ఈరోజు ఈ వీడియో పెట్టొద్దు, తీయొద్దు, అవసరం లేదు నాకు అసలు యూట్యూబ్లో మొత్తం అవన్నీ అప్పుడు కూడా డిలీట్ చేసేద్దాం అనుకున్న వీడియోలని. అంటే అంత మెంటల్ అయిందండి ఈరోజు, చాలా ఊరినండి, నాకు అసలు ఏం హ్యాపీ లేదు. ఈరోజు కొత్త సంవత్సరం న్యూ ఇయర్ కానీ అసలు చాలా టెన్షన్ పడ్డా. అంటే మీరు అనుకుంటారు కావచ్చు యూట్యూబ్లో వీడియోలు వ్యూస్ వస్తలేవని టెన్షన్ పడ్డరా అనుకుంటారు కావచ్చు. యూట్యూబ్లో వ్యూస్ వస్తలేవని కాదండి, నా పర్సనల్ ప్రాబ్లం తోటి టెన్షన్ పడ్డా. అయితే నేను ఏం అడుగుతున్నా అంటే అండి, నేను ఇప్పుడు మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా, మీరు కొద్దిగా ఎంకరేజ్ చేస్తే నాకున్న కష్టాలు కూడా కొన్ని మర్చిపోగలుగుతా అంతే, ఏం లేదు. నాకేం కోట్లు రావు, లక్షలు రావు, డబ్బులు వస్తాయి. నాకు ఒక 1000 రూపాయలు వచ్చినా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాయి. ఎట్లా అంటే అమ్మ నేను అది అంత కష్టపడి చేస్తే నాకు డబ్బులు వచ్చినాయి అన్న ఫీలింగ్ వస్తుంది అంతే. అట్లా అదొకటి. మళ్ళీ మీ ఎంకరేజ్మెంట్ తోటి నాకున్న టెన్షన్స్ కూడా పోతాయి అన్నది నా ఆశ. అట్లా ప్లీజ్ అండి, నేను ఏం చెప్పబోతున్నా అంటే ప్లీజ్ అండి, నాకు కొద్దిగా వట్టి పిచ్చి అండి, వట్టి గింత ఒక్క ముక్కకు పిచ్చి వాటికి 1000 లైకులు సబ్స్క్రైబర్లు, వాళ్ళకైతే లక్షలలో ఉన్నట్టు మిలియన్లలో ఉన్నట్టు సబ్స్క్రైబర్లు. నాకు ఒకటండి, నాకు 100 అయ్యేదాకా చాలా కష్టం మీద అయింది. 100 తొందరగా కాలే అండి సబ్స్క్రైబర్లు. 100 అయిన తర్వాత 100 నుంచి 500 మధ్యలో చాలా తొందర అయినాయండి. మళ్ళీ 500 అయిన తర్వాత 600కి ఒక రకంగా అయిందండి. 600 నుంచి ఇప్పుడు 700 అయ్యే వరకు అయితే నరకం అండి. అంటే నరకం అంటే కాలేదు అసలు, ఒక్కొక్క రోజు మొత్తానికే కాలేదు, ఒక్కొక్క రోజు 1, 2, 3, ఓ 3 అయితే ఒకటి మళ్ళీ వాళ్ళ వెనకకే తీసేసుకున్నారు. నిన్న ఒక 3 అయినట్టు ఉన్నాయండి. ఈరోజు అయితే ఒక్క సబ్స్క్రైబ్ కూడా కాలేదు. ఇవాళ హ్యాపీ న్యూ ఇయర్ కాదండి, నాకు ఎవరైనా ఒక కాదండి ఒక 10 సబ్స్క్రైబర్లు చేసుకోండి ప్లీజ్ అండి. ఒక్కొక్కరు ఇట్లా మాట్లాడితే అట్లా వాళ్ళు ఏది అడుగుతా చేసేస్తానండి ప్లీజ్ అండి. నేను నా గురించి నేను మొత్తం చెప్తాను, ఇంకా కొంచెమే టైం అండి, బాగా కాదండి. మా అంటే నేను 2026లో మొత్తం చెప్పేస్తాను నా గురించి. అంటే ఏవో సీక్రెట్స్ లేవు, ఏదో లేదండి. అంటే క్లియర్గా మా పిల్లలు ఏం చేస్తారు, మేమేంటిది, నా ప్రాబ్లం ఏంటిది, నా హెల్త్ ప్రాబ్లం, నా కన్ను అని ప్రాబ్లం అని చెప్తాను కదండి. నా కన్ను గురించి కూడా చెప్తాను నేను. మళ్ళీ మేము ఏంటిది మొత్తం టోటల్గా అంటే క్లియర్గా. నేను ఒక పని కావాలంటే ఇప్పుడు మేము కేరళకి వెళ్ళే ముందు కావాలనుకునే పని వేరండి, అదంటే నా పర్సనల్ ప్రాబ్లం పని ఒకటి, అది కావాలి. అది వరకు ఆ మధ్యలో ఒక 1 మంత్ 2 మంత్ ముందు మీకు ఒక వీడియో పెట్టినండి, ఇట్లా 5th ఉంది 12th ఉంది అది ఉంది ఇది ఉందని పెట్టినా కదండి. అది కూడా అది ఏంది అనేది నేను చెప్తాను అండి. మీకు నాకు తెలిసిన వాళ్ళకైతే అన్నీ తెలుసు, తెలియని వాళ్ళకు మీరు కొంచెం గెస్ చేస్తారు. అంటే నేను నా ప్రాబ్లం ఏదేంటిది అన్నది. కానీ నేను మీకు ఇంకా క్లియర్ అంటే క్లియరే కాదండి, ఎవిడెన్స్లతో పెడతా అండి. నేను అప్పుడు ఆ వీడియో కూడా ఏడ్చుకుంటా, ఎందుకు అంత టెన్షన్ పడకుండా ఆ టైంలో వీడియో పెట్టినో, నేను ఏ టైంలో ఏడ్చుకుంటా వీడియో పెట్టింది కూడా మీకు ఎవిడెన్స్ చూపిస్తాను నేను. అప్పుడు ఎందుకు అంత ఏడ్చుకుంటా నేను వీడియో పెట్టినా అనేది కూడా మీకు దానికి సంబంధించిన ఎవిడెన్స్ చూపిస్తా అండి. నాకు ఈ 2026లో అయితే నేను మీకు క్లియర్గా చెప్పేస్తాను. మా పిల్లలు ఏం చేస్తారు, మా 3 అబ్బాయిలు అని చెప్పినా కదండి, 3 అబ్బాయిలు మాకు. ఆడపిల్లలు అంటే నాకు చాలా ఇష్టం అండి, కానీ మాకు ఆడపిల్ల కోసం చూస్తేనే 3 అబ్బాయిలు, మాకు అమ్మాయిలు లేరు, అబ్బాయిలే. మళ్ళీ నేనండి మళ్ళీ కూడా చెప్తాను, నేను నా ఏజ్ అంటే నా ఏజ్ ఒక ఏజ్ ఉంటుందండి, కానీ నేను నాకు చిన్నపిల్లల మనస్తత్వం అండి. చిన్నపిల్లలు అంటే మరి ఇప్పుడు అట్లా చిన్నపిల్లల మనస్తత్వం అంటే మీరు చాలా పెద్ద వాళ్ళ అని అనుకుంటారు కావచ్చు. నేను పెద్దోళ్ళు కాదు, చిన్నోళ్ళు కాదు. అంటే చిన్నపిల్లలు అంటే 5 years old 6 years old 2 years old 3 years old మనస్తత్వం లాంటి మనస్తత్వం అండి నాది, నా మెంటాలిటీ అట్లా. నేను ఇంతసేపు ఇదంతా చెప్పి నేను మళ్ళీ ఏం చెప్తానంటే అండి, ప్లీజ్ అండి నేను అడుక్కుంటాను అనుకున్నా పర్లేదండి. అడుక్కుంటే మిమ్మల్ని డబ్బులు అడుక్కుంటలేను, ఇంకేదో అడుక్కుంటలేను, నేను మిమ్మల్ని తప్పు చేయమంటలేను, నేను తప్పు చేస్తా అంటలేనండి. నాకు ఎంకరేజ్ చేయండి. మళ్ళీ కూడా చెప్తాను, ఒక అక్క, ఒక చెల్ల, ఒక అమ్మ, ఒక కూతురు అనుకోండి, నా అన్నలు, నా అక్కలు, నా చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళు, నా కూతుర్లు, చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ అండి నాకు సపోర్ట్ చేయండి. నన్ను మీ ఒక ఆత్మీయురాలుగా అనుకొని నాకు సపోర్ట్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేసి నన్ను కొంచెం ఈ 2026లో ఏదో ఒక రిజల్ట్ రాకపోతే గలీజ్ అండి. ఒక్కొక్కరికట 3 నెలలకే 2 నెలలకే 6 నెలలకే
మోటివేషన్ అయిపోతుందని అంటారు. నాది చూస్తే ఏమీ లేదండి, 1000 సబ్స్క్రైబర్లే కాలేదండి. ఇంకొకటి అండి, నాకు తెలియదు పూర్తిగా యూట్యూబ్ గురించి నిజం చెప్పాలంటే. నేను కూడా కొంచెం తెలుసుకోవాలి అంటే, నేను పెద్ద చదువుకోలే. ఇది లైవ్లోకి వస్తానండి చాలామంది. లైవ్ అంటే కొందరు అట్లా అనొచ్చో లేదో నాకు తెలియదండి. మళ్ళీ ఏది మాట్లాడితే ఏదో అదని మాట్లాడొద్దు. సరే, వాళ్ళు వచ్చే స్టైల్లో వాళ్ళు వస్తుండ్రు, నేను వచ్చే స్టైల్లో నేను వస్తా. అంటే నాకు కూడా తెలియదు లైవ్ గురించి కూడా కొంచెం కనుక్కోవాలండి. ఒకవేళ మీతో లైవ్లో కూడా మాట్లాడడానికి చూస్తా నేను, అంటే అనుకుంటానా, కానీ అది కూడా తెలుసుకోవాలి. అట్లా మంచి మంచి అది కూడా వద్దండి. నాకు బయటికి కొద్దిగా చక్కగా తెలియదండి మాట్లాడడం అది. నేను ఏదో మాట్లాడుతాను, ఏదో మాట్లాడితే ఏదో అది ఎటో వెళ్ళిపోతే మళ్ళీ ఏం తలకాయ నొప్పి అవుతుందండు. వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడొద్దు. కాబట్టి సరే, ఎవరి గురించి నాకు అవసరం లేదు. నేనైతే వద్దామనుకుంటానా. అది ఎప్పుడంటే మీ సపోర్ట్ తోటి, మీ ఎంకరేజ్మెంట్ తోటి వద్దామనుకుంటానా. ప్లీజ్ అండి, మేమైతే ఇంత రిస్క్ పడి వీడియోలు పెడతాను. మేమైతే కాదు, నాదే అండి. మా ఆయన పెద్దగా ఏముండదు. అంటే అట్లా అంటే నాకు నేను గొప్పలు చెప్పుకోవడం కాదు, ఆయన వీడియో తీయడానికి. ఇంకొకటి అండి, మీ ఎంకరేజ్మెంట్ ఉంటే 2026లో నేను అవి తీసుకోవాలంటే మీకు డిస్టర్బ్ అవుతుంది కొంచెం. మైకులు తీసుకుంటాము, స్టాండ్ తీసుకుంటాము. అలా నేను ఒకటి కానీ చెప్పినా బాధే ఉన్నది, చెప్పకుండా బాధే ఉన్నది. మాకు కొన్ని ప్రాబ్లమ్స్ అండి. సరే, అది చెప్పలేది. కానీ ఇక్కడ నుంచి వీడియోలు కొంచెం క్లియర్గా వస్తాయండి. అంటే తర్వాత కొంచెం టైం పడుతుంది, కొంచెం క్లియర్గా వస్తాయి. అట్లాగే మైకుని స్టాండ్ కూడా తీసుకుంటాం మేము, మైక్లోని స్టాండ్. అందులో కొంచెం ఇది ఎడిటింగ్ చేయడానికి కూడా చూస్తాను అండి. కొంచెం నాకు రాదండి ఎడిటింగ్, ఉన్నది ఒప్పుకోవాలండి. అట్లాంటి వాళ్ళకి ఇంకా మీరు ఫుల్ సపోర్ట్ చేయాలండి. వాళ్ళు కూడా అక్కడ ఇంత ముక్క తీసుకొచ్చి ఇక్కడ ఇంత ముక్క తీసుకొచ్చి పెట్టిన వాళ్ళకి సపోర్ట్ చేస్తారు. నేను ఇంత అడుక్కుంటాను కదండి, మీకు ఉన్న విషయం చెప్తాను, అలా దాపరికం లేదు. కానీ లేదండి, ఎడిటింగ్ చేపిస్తాము. నేను కూడా నేర్చుకుంటాను. నేను కొంచెం చదువుకోలే, కానీ నాకు ఎవరైనా చెప్తే నాకు తొందరగా వస్తుందండి. నాకు చెప్పేవాళ్ళు లేరు, చెప్తలేరు. కానీ చెప్పేవాళ్ళు అంటే నేను ఎక్కడన్నా షాప్ దగ్గర, నెట్ షాప్ దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళ దగ్గర కూడా నేర్చుకోవచ్చు, దాంట్లో ఏం లేదు. కానీ మాకు టైం సరిపోతలేదండి ఫ్రెండ్స్. ప్లీజ్ అండి, మేము చాలా తిరగడము. చూడండి, 300 కిలోమీటర్లు అండి. నేను మంచిర్యాలు ఇక్కడికి వారంలో 2 సార్లు తిరుగుతానండి. ప్లీజ్ అండి, నన్ను అర్థం చేసుకోండి. ఇప్పుడు అట్లా మాట్లాడితే నాకు ఏర్పు వస్తుందండి. నాకు శాతగాక కూడా మా ఇంట్లో వాళ్ళతో కూడా అరుస్తానా అండి. నేను ఎట్లయితుందంటే అండి, ఇప్పుడు నా 12కి వెళ్ళినాం అండి. ఇంట్లో నుంచి నేను 12:30 బస్ ఎక్కిన మంచిర్యాలలో. నేను ఇంటికి ఇక్కడ హైదరాబాద్కి వచ్చేసరికి 9 అయిందండి. అంటే 8.5 గంటలు బస్సులోనే ఉన్నా అండి నేను. ఇక నన్ను అర్థం చేసుకోండి. నేను ఎంత ఇంటికి వచ్చేసరికి అండి ఇట్లా మొత్తం ఓపిక లేకుండా, ఇట్లా అసలు మాట్లాడదామంటే మాట రాకుండా అయిపోయిందండి. ఫేస్ ఎంత ఈడ్చుకపోయిందంటే ఘోరంగా పీక్కపోయిందండి. మొత్తం ఘోరంగా అలసిపోయింది. ఇక్కడ సిటీ బస్సులో, జేబీఎస్లో దిగి మళ్ళీ సిటీ బస్సు ఉంది ఇక్కడ కొండపూరు కొత్తగూడ, అక్కడ ఏమి మా దగ్గర దిగాలండి. వస్తూ ఉంటే ఇక అట్లయితే నాకు అంత ఎటో మళ్ళీ సిగ్నల్, నిన్న 31 కదండి, సిగ్నల్ దగ్గర అక్కడ ఏమంటే జూబ్లీస్, బంజారా జూబ్లీస్ చెక్ పోస్ట్ దగ్గర 20 మినిట్స్ అయితే ఈజీగా ఆగిందండి బస్సు. ఇంకెక్కువ పట్టినట్టు ఉండే. నాకు ఎంత యాస్ట్ వచ్చుడంటే అంత యాస్ట్ వచ్చు. 20 మినిట్స్ ఉండే అక్కడ, ఫుల్ ట్రాఫిక్. అంటే అర్థం చేసుకోండి, నేను అంత ఎందుకు చెప్తున్నా అంటే, అంత చాలా రిస్క్ పడతానండి. ఆ ఓపిక లేక, అది లేక మీకు నేను కొంచెం అంటే ఎడిటింగ్ అవి అంటే కొంచెం అంటే టైం సరిపోక ఈరోజు కొంచెం అరిసిన అండి. మా ఆయన మీదకి అరిసిన. అంటే మాకు ఉన్నాయండి అట్లా కష్టాలు ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ తోటి. ఇక పడుకున్నా అండి. నా అన్నం కూడా తినలేదని, అంటే అన్నం రైస్ బంద్ చేసినాను. మళ్ళీ మధ్యలో కొంచెం తినడం అయింది. అంటే చపాతీలు చేసుకునే టైంలో కాదులేక మనం మంచిర్యాల వెళ్ళినప్పుడు అది తిన్నాను, కానీ అన్నం బంద్ చేయాలి. ఇక నేను అన్నం కూడా తినలేదండి. అంటే చపాతీ చేసుకుంటాను కూడా, చపాతీ శాతకాల అన్నమే తింటా అనుకున్నాం. బియ్యం కడిగి పెట్టిన, రైస్ కడిగి పెట్టినా. కానీ ఇక నాకు కొంచెం కోపం వచ్చింది, బాధ అనిపించింది, ఏడ్చిన, టెన్షన్ పడ్డా, మా ఆయన మీదకి అరిచిన. ఇక మా ఆయనకు అన్నం పెట్టేసిన. కానీ నేను తినకున్నా పక్కన వాళ్ళనైతే ఉపవాసం ఉంచాను. నేను వాళ్ళకి అన్నం పెట్టేస్తాను. నేను మా పిల్లలైనా మా ఆయనకైనా పెడతా. ఇప్పుడు చపాతీ చేసుకున్న, ఒక చపాతీ తిన్నా అండి. నేను ఈరోజు మీ కూర ఏంటిదో నాకు కామెంట్ చేయండి. నేను పన్నీర్ కర్రీ చేసిన అండి, సూపర్గా ఉందండి. బాగాలేదా కూర? మంచిగా ఉంది. మా ఆయన కూడా బాగుందండి, నేను ఎప్పుడు తిన్నా. పన్నీర్ చేసిన అండి ఈరోజు. అంటే నాన్ వెజ్లో ఎక్కువ తినమండి, నాకు నచ్చదు. మళ్ళీ ఈరోజు థర్స్డే కదండి అని నేను అంటే మిల్బేకర్ కర్రీ చేద్దాం అనుకున్నా. అక్కడ మంచిర్యాలలో కూడా ఉండే బాగా రోజులు అవుతుంది, ఖరాబ్ అయితే అని అనుకున్నాను. పన్నీర్ కూడా తీసుకొచ్చి చాలా రోజులు అయిందండి ఆర్డర్ పెట్టేసి. మా అబ్బాయి పెట్టిండు అది. అంటే ఎక్స్పైర్ డేట్, దాని డేట్ అయిపోవడానికి వస్తుందని చెప్పి ఈరోజు వండేసిన. స్పెషల్ కూడా ఉంటుంది న్యూ ఇయర్ కదా అని చెప్పేసి పన్నీర్ కర్రీ చేసిన. మేము చపాతీ తిన్నాం, మా ఆయన కూడా చపాతీ తిన్నాం నైటు. ఆ చపాతీ తినేసినాము. ప్లీజ్ అండి, నేను ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఎడిటింగ్ కోసం ఇదంతా చెప్పుకొచ్చిన. ఎడిటింగ్ కూడా చేయడం నేర్చుకుంటాం. నేను కేరళకి వెళ్తేనైతే సాధ్యమైనంత వరకు అంటే ట్రీట్మెంట్ చేయించుకుంటా. కొన్ని ఏమన్నా చూడడానికి కూడా చూస్తామండి. ఒకళ్ళు అక్కడ నుంచి ఊటీ ఏదో దగ్గర ఉంటుంది, అక్కడ ఏదైనా మా పిల్లలు ఇట్లా ఏమైనా బుక్ చేసి
అంటే మాకు కొంచెం అవి రాదండి, ఇంగ్లీష్ అవి కొద్దిగా చక్కగా రాదండి, తెలుగు తప్ప. అంటే మా ఆయన కొద్దిగా అర్థమవుతుంది, చూస్తాం. ఒకవేళ ట్రీట్మెంట్ అయితే అంత హ్యాపీగా మంచిగా జరిగి అంత అయిపోతే ఒక 2-3 రోజులు అక్కడ ఎక్కడైనా తిరగడానికి కూడా చూస్తాము, తిరగడానికి మా ఆయన చెప్తానండి. మా పిల్లలు తిరగమనే అంటారండి, మాకు ఉన్న టెన్షన్స్ మేము ఎటు వెళ్ళము. వెళితే ఎక్కడైనా వెళ్తే ఏది వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా మేము ఇటు వెళ్ళేలోపు కేరళకి వెళ్ళేలోపు స్టాండ్ ఉంది, అవి కెమెరా ఏంటి మన స్పీకర్ మైక్లు అయితే కొనుక్కుంటామండి, తీసుకెళ్తాం అటు వెళ్ళేటప్పుడు కూడా. ఓకేనా అండి, ప్లీజ్ అండి మీరైతే నేను మళ్ళీ కూడా చెప్తానండి మీకు హ్యాపీ న్యూ ఇయర్ అండి. నిన్న పెట్టినా తీసేసిన వీడియో, నిన్న పెట్టిన ఈరోజు తీసేసిన. అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అని. ఈరోజు అయితే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఇప్పుడు ఒక చిన్న వీడియో కూడా పెడతా గుడ్ నైట్ది. మేము కూడా పడుకుంటాం, మధ్యాహ్నం నేను 2 గంటల పడుకుంటే 5 లేచినాం కదా మనం. 5కి అయింది, ఎక్కువైంది, 5:30 దాకా అయింది. చాలా రోజుల తర్వాత అండి బాగా అరిచినా అండి, నిన్న మొత్తుకోవడం అయింది, దొరడం ఈరోజు వరినా అంటే అంత ఏదో ఇక మాకున్న బాధలు అండి, ఇక అంత అలసిపోయినట్టుండి నేను అట్లా అంతసేపు పడుకోవడం అట్లా పడుకోవడం చాలా రోజుల తర్వాత అండి. ఈరోజు దగ్గర 2 అంటే 5:30 అంటే 3.5 hours 3 hours అయితే ఈజీగా పడుకున్నా అండి. నేను మస్తు నిద్రపోయేదాన్ని అండి మునుపు. ఇప్పుడు ఈ ఉన్న టెన్షన్స్కి అసలు నాకు నిద్ర పడతలేదు, కానీ చాలా రోజుల తర్వాత ఈరోజు పడుకున్న బాసేపు. ఇప్పుడు కూడా పడుకుంటాం, నిద్ర వస్తుంది. అంటే మేము అప్పుడే ఫిక్స్ అయినా మరి 8కే 9కే పడుకోవద్దు, ఎందుకంటే మధ్యాహ్నం పడుకున్నాం కదా, కొంచెం మెల్లగా పడుకుందాం అని చెప్పి ఫిక్స్ అయినాం. ఇక ఇప్పుడైతే పడుకోవడమే అండి. 10 అండి, కరెక్ట్ 10 అవుతుంది. మీకైతే గుడ్ నైట్. నేను ఒక షార్ట్ వీడియో కూడా పెడతా. ప్లీజ్ అండి, ప్లీజ్ మీకైతే గుడ్ నైట్. నాకు సపోర్ట్ చేయండి. బాయ్ అండి.